దగ్గుబాటి పురంధేశ్వరి తీసుకున్న కీలక నిర్ణయం సంచలనం రేపుతోంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆంధ్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయానికి వ్యతిరేకంగా 2014లో ఆ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగిందని, నాటి నుంచి నేటి వరకు పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేశానని ఆవిడ అన్నారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను తూచా తప్పకుండా పాటించానని, దేశ అభివృద్ది కోసం ప్రధాని మోదీ నాయకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావించానని ఆమె పేర్కొన్నారు. గత 10 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీకి సేవలందిస్తూ ప్రజల పక్షాన నిలబడ్డానని, తన కష్టార్జితాన్ని గుర్తించి 2023 జూలై 4న బీజేపీ అధిష్టానం తనను ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా నియమించిందని పేర్కొన్నారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి మరియు 2024 ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దృష్టి పెట్టడం జరిగిందని పురంధేశ్వరి అన్నారు. అయితే గురువారం రోజున విశాఖ తీరంలో తన సమీప బంధువు, వ్యాపార భాగస్వామి యొక్క కంటైనర్లో డ్రగ్స్ పట్టుబడటం తన దృష్టికి వచ్చిందని, సదరు వ్యక్తి సంధ్య ఎక్స్పోర్ట్స్ యజమాని అని తన వియ్యంకుడు వీరభద్రరావుగా తెలిసిందని, ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో, ప్రధాన మీడియాలో తనపై అనేక ఆరోపణలు వస్తున్నాయని, ఈ వ్యవహారంలో తన భర్త, తన కొడుకు ఉన్నట్టు పుకార్లు వినిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా వార్తలు, ప్రచారాల్లో ఎలాంటి వాస్తవం లేదని మీకు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఈ కేసులో దోషులెవరో తేలే వరకు అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలని నిశ్చయించుకున్నానని ఆమె అన్నారు. అవినీతి మరకలేని భాజపా ప్రతిష్టను దెబ్బతీయకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె పేర్కొన్నారు. తన నిర్ణయాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు గౌరవిస్తారని ఆశిస్తున్నట్టు ఆమె అన్నారు. ఇన్నాళ్లు తనకు అండగా నిలిచిన భాజపా శ్రేణులకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నానని, త్వరలోనే తన రాజీనామా పత్రాన్ని పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి సమర్పిస్తానని తెలియజేస్తున్నట్టు పురంధేశ్వరి పేర్కొన్నారు.